ఏపీలో అధికారంలోకి రావటానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రెండోసారి విజయం సాధించాలని జగన్ చూస్తున్నారు. వైసీపీని గద్దెదించాలని టీడీపీ కూటమి కట్టింది. మరోవైపు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పట్టుబిగిస్తోంది. పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ ఫైట్ తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ తరుణంలో సర్వే సంస్థలు ప్రజాభిప్రాయాలని ఒడిసిపడుతున్నాయి. తాజాగా ఎలసెన్స్ అనే సంస్థ తన సర్వే ఫలితాలను వెల్లడించింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 వరకు సర్వే నిర్వహించినట్లు చెప్పుకొస్తోంది. మొత్తం 86,200 మంది నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే కొనసాగింది. అయితే విపక్షాలన్నీ కూటమి కట్టినా జగన్ గద్దెదించడం సాధ్యం కాదని ఈ సర్వే తేల్చింది. 127 అసెంబ్లీ స్థానాలతో వైసీపీ విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. 50.38% ఓట్లతో ఈ ఘనత సాధిస్తుందని తేల్చింది. టీడీపీ కూటమి కేవలం 48 స్థానాలకు పరిమితమవుతుందని, 45.58% ఓటు షేరు సాధిస్తుందని చెప్పుకొచ్చేది. కాంగ్రెస్ పార్టీ 1.3% ఓట్లకు పరిమితం కానుందని తెలిసింది. జిల్లాల వారీగా ఫలితాలను పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ 8, ఎన్డీఏ 2, విజయనగరంలో వైసీపీ 8, ఎన్డీఏ 1, విశాఖలో వైసీపీ 4, ఎన్డీఏ 8, ఇతరులు 3, తూర్పు గోదావరిలో వైసీపీ 9, ఎన్డీఏ 9, ఇతరులు 1, పశ్చిమ గోదావరిలో వైసీపీ 8, ఎన్డీఏ 7, కృష్ణా జిల్లాలో వైసీపీ 10, ఎన్డీఏ 5, ఇతరులు 1, గుంటూరులో వైసీపీ 9, ఎన్డీఏ 2, ఇతరులు 6, ప్రకాశంలో వైసీపీ 9, ఎన్డీఏ 2, ఇతరులు 1, నెల్లూరులో వైసీపీ 9, ఇతరులు 1, చిత్తూరులో వైసీపీ 12, ఎన్డీఏ 1, కడపలో 10కి 10 స్థానాలు వైసీపీ, కర్నూలులో వైసీపీ 13, ఎన్డీఏ 1, అనంతపురంలో వైసీపీకి 12, ఎన్డీఏకు 1 స్థానం వచ్చే అవకాశాలు ఉన్నట్లు తేలింది.